బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో విద్యార్థులు రోడ్డెక్కారు. బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాల ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులను ఇతర ప్రాంతాల సోషల్ వెల్ఫేర్ పాఠశాలకు తరలించారు అధికారులు. ఇక్కడ సరైన సమయానికి టిఫిన్ భోజనం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కొత్త భవనంలోకి మార్చాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రిపోర్టీలో మేము చదువుకున్నాం. అక్కడ మా బిల్డింగ్ మంచిగా లేదని మా దసరా రెన్యూ హాలిడేస్ కానీ మాకు పంపేసాను ఇంటికాడ 15 days కు మళ్ళీ రప్పిద్దామని. మాకు రప్పియాలి. మాకు ఏం చెప్పాలంటే మీకు బెల్లంపల్లి సిఓఈ మళ్ళీ సిర్పూర్లా కాజీపేట్లా ఆసియాపేట్లా మళ్ళీ ఈ సిఓఈ 5 జాగాలో డిస్పోజ్ చేసినాక ఇక మాకు ఇక్కడ వచ్చినాం. మేము వచ్చి మాకు ఒకసారి అన్నారు 15 రోజు ఒకసారి నెల అయ్యి ఇట్లా చెప్పి మాకు దసరా అయిపోయింది. దసరా అయిపోయాక మళ్ళీ ఇక్కడ వచ్చినాం. ఎగ్జామ్ ఉన్నదని అందరు వచ్చింది. ఇక్కడ S7 అయింది. మళ్ళీ అన్నలు ఒక వారంలో మీరు మాకు రెంటెడ్ బిల్డింగ్ దొరికింది కాకాస్ నగర్ లా షిఫ్ట్ చేస్తారు, బల్లగాల షిఫ్ట్ చేస్తారని అన్నారు. ఇప్పుడు ఏమైందంటే 15 రోజు అన్నారు. 15 రోజు అయిపోయింది. ఇప్పుడు ఏమంటారంటే అక్కడ నీళ్ళు లేదు, మీకు ఇంకా 2 months పడుతుంది, అవసరమైతే ఈ సంవత్సరం మొత్తం ఇక్కడ ఉండాలి. మేము ఇక్కడ ఉన్నాం, అందుకోసమే బయట వెళ్ళినాం. మాకు ఇక్కడ ఏం నచ్చలే, మాకు ఏం ఉన్నాం లేదు. మా ఇక్కడ మేము వచ్చినప్పటి నుంచి ఒక్కసారి వచ్చిండు కానీ ఒక్కసారి కూడా అడగలేదు సార్. మీరు ఎట్లా ఉండాలని ఒక్కసారి ఫోన్ చేసి కూడా అడగలేదు. ఏ సార్ కూడా అడుగుతలేడు మాకు. ఎట్లా ఉన్నారా మీరు మంచిగా ఉండాలా, మంచిగా తిండి పెడతాం, అట్లీస్ట్ ఒక్కసారి కూడా ఫోన్ చేసి అడగాలి కదా సార్. ఒక్కసారి కూడా అడగలే. అందుకోసం ఇప్పుడు బయలుదేరుతాం. మా పేరెంట్స్ నిన్న మేము సార్తో మాట్లాడినాం. మా పేరెంట్స్ కమిటీ చైర్మన్ వచ్చిండు. మేము సార్తో అంకుల్తో మాట్లాడినాక మీ పేరెంట్స్ పిలిపించి పోనీ అని ఫస్ట్ ఎట్లా అయింది. మా సార్తో మాట్లాడినాం. మా సార్ ఏమన్నాడంటే మీ పేరెంట్స్కి ఫోన్ చేస్తారు అట్లా ఇండైరెక్ట్లీ అన్నాడు కానీ చేయలే. తర్వాత మేము అడిగినప్పుడు మేము ఎందుకు చేయాలి మీకు, మీరు ఇట్లా పోం, మీరు ముందే ప్లాన్ చేసి రావాలి ఇట్లా అని అన్నాడు. మేము అందుకోసం ఇప్పుడు బయట వెళ్ళినాం. మేము ఇప్పుడు పోతాం. మా పేరెంట్స్ అయితే మేము లెటర్ రాసి మేము పోతాం. ఆ బిల్డింగ్ పాతది. మాకు హెవీ రైన్స్ వల్ల ఆ బిల్డింగ్ చిప్పలు పడడం వల్ల మమ్మల్ని ఇంటికి పంపిల్లు. ఒక 15 days మీరు ఉండండి, మీకు ఏమైతే మేము చెప్తామన్నారు. దాని తర్వాత ఏమన్నారు 5th to 7th ఆసిఫాబాద్ హాస్టల్ పంపిల్లు. 8th class వాళ్ళని ఇంకా జైపూర్ పంపిల్లు. అది ఎక్కడ ఉన్నా సార్ అంత దూరం. 9th 10th ఇక్కడ, ఇంటర్ వాళ్ళకి కాసిపోయి ఒక్కొక్కరు కోరుట్లు. ఇంకా కోరుట్లు ఎంత దూరం ఉన్నా సార్. ఎంఈసి ఇంకా కోరుట్లు ఎక్కడ సార్ అంటే మాకు ఒక బిల్డింగ్ దొరికింది సార్, అది సుప్రభాత్, అది క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఏమన్నారు ఇంకొక 5 days మీకు ఇంకో కొత్త బిల్డింగ్ చూస్తామన్నారు. ఆ 5 days అని ఓపిక పట్టినామా, బలగడ హాస్టల్ దొరికింది, ఓకే సంతోషం. దాని తర్వాత ఏమైంది, అది మొత్తం ఓపెన్ అయింది, క్లీనింగ్ అయిందని ఫోటోలు పెట్టింది ఇంకా నమ్మియడానికి. ఓకే క్లీనింగ్ అయింది, అది మేము నమ్ముతాం. దాని తర్వాత ఏమంటారు ఇప్పుడు అక్కడ వాటర్ లేవు, మీరు అవసరం లేదు, ఇప్పుడు 1 month పడుతుంది. అవసరం అయితే ఇంకా 1 year ఇక్కడ ఉండమంటే ఇక్కడ ఎవడు ఉంటాడు 1 year? మా ఇంటికి ఎన్ని రోజులు ఉంటారు సార్? మాకు 3కి లంచ్. మంచిర్యాల జిల్లాలో విద్యార్థులు రోడ్డెక్కారు. బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాల ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులను ఇతర ప్రాంతాల సోషల్ వెల్ఫేర్ పాఠశాలకు తరలించారు అధికారులు. ఇక్కడ సరైన సమయానికి టిఫిన్ భోజనం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కొత్త భవనంలోకి మార్చాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్. మౌనిక, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులైతే ఆందోళన చేపట్టారు. పాఠశాల ముందు ఏదైతే ఆ రోడ్డుపై కూడా ఆందోళనకు దిగింది. ముఖ్యంగా ఏదైతే పాఠశాలకు సంబంధించి కూడా ఏదైతే సిర్పూర్ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి సిర్పూర్ టీకి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ పాఠశాల భవనం కూడా శిథిల వ్యవస్థకు చేరింది. గత 5 నెలల క్రితమే అక్కడ ఉన్నటువంటి 140 మంది విద్యార్థులను 9వ తరగతి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులను జైపూర్ మంచిర్యాల జిల్లాకు సంబంధించి జైపూర్ కావచ్చు, అదేవిధంగా కూడా బెల్లంపల్లికి సంబంధించి కూడా బెల్లంపల్లి ఏదైతే సోషల్ వెల్ఫేర్ స్కూల్, అదేవిధంగా కూడా జగిత్యాల ఏదైతే కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా జగిత్యాలలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ కూడా పిల్లలందరినీ కూడా సర్దుబాటు చేయడం జరిగింది. అయితే గత 5 నెలల నుంచి కూడా ఇక్కడ ఏదైతే సోషల్ వెల్ఫేర్ స్కూల్ బెల్లంపల్లిలో కూడా విద్యార్థులకు సరైన భోజనం టైంకి అందించకపోవడం, టిఫిన్ కూడా టైంకి అందించకపోవడం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. తమ సమస్యలు కూడా పాఠశాల సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, మరి ఉపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా మా సమస్య పరిష్కరించడం లేదంటూ కూడా విద్యార్థులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, ఒక పక్క
చలి తీవ్రత పెరిగింది, సరైనటువంటి సదుపాయాలు లేవు, హీట్ వాటర్ లేవు, అదే విధంగా కప్పుకోవడానికి బ్లాంకెట్స్ కూడా సరిగా లేవు, ఇప్పటికీ అందజేయాలి కానీ ఎక్కడ కూడా అందజేయలేదు. దాంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. తమనందరినీ కూడా ఏదైతే 140 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే సిర్పూర్కు సంబంధించినటువంటి విద్యార్థులందరినీ కూడా మాకు సొంత భవనం ఏర్పాటు చేసి ఆ భవనంలోనే మమ్మల్ని ఉంచాలి, మేము అక్కడే చదువుకుంటామంటూ కూడా విద్యార్థులు అయితే భీష్మించుకొని కూర్చున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వాళ్ళకు సర్వీ చెప్పి కూడా వాళ్ళనైతే అలా ఆందోళన అయితే సర్దుమనేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. కానీ విద్యార్థులు ససేమిరా అంటున్నారు, తమ సమస్యలు పరిష్కరించాలి, తమ కొత్త భవనంలోకి మార్చాలి అంటూ కూడా విద్యార్థులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. మౌనిక. అరుణ్ కుమార్, అయితే పిల్లలకి కావాల్సిన భవనం గానీ ఫుడ్ గానీ పెట్టడంలో అధికారులు ఎందుకు అలసత్వం చూపిస్తున్నారు? రైట్ మౌనిక, ఏదైతే కొంతమంది అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పిల్లలకు సరైన టైంకు ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో టిఫిన్ అందియాలి, అదేవిధంగా మధ్యాహ్నం 12 to 1 వరకు కూడా లంచ్ ఫాలో చేయాలి. కానీ అధికారులు అక్కడ ఉన్నటువంటి పిల్లలకు పూర్తి స్థాయిలో భోజనాలు పెట్టలేదు. అంటే వాస్తవానికి కూడా ఏదైతే గతంలోనే పిల్లలు పూర్తి స్థాయిలో ఆ బెల్లంపల్లి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఉన్నా కూడా అదనంగా వీళ్ళని అందరినీ అంటే దాదాపు ఒక 30 మందిని కూడా తీసుకొచ్చి మళ్ళీ అదనంగా పెట్టడంతో కూడా కొంత ఇబ్బందులు కూడా తలెత్తున్నట్టు కూడా ఏదైతే ఫుడ్ విషయంలో కావచ్చు, టిఫిన్ విషయంలో ఇబ్బందులు తలెత్తున్నట్టు కూడా ఏదైతే ఉపాధ్యాయులు కూడా దానికి సంబంధించినటువంటి వాళ్ళు తెలుపుతున్నారు. కానీ విద్యార్థులు ఏమంటున్నారు అంటే తమను కావాల్సుకొని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు, దాంతో పాటు మాతో పాటు ఇక్కడున్న వాళ్ళు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కాబట్టి తమ అందరినీ కూడా కొత్త భవనంలోకి మార్చాలి, అక్కడే మేము చదువుకుంటాము. ఇవాళ చదువులు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. 8, 9 తరగతి అంటే ఇప్పుడు 10th క్లాస్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి కోణములు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా అధికారులు అదేవిధంగా కూడా ఉపాధ్యాయులు కావచ్చు తెరవ తీసుకొని తమను ఇతర ప్రాంతానికి ఏదైతే మాకు సిరిపూర్లో ఉన్న సంబంధించి కూడా అక్కడ ఉన్న కొత్త భవనాన్ని ఏర్పాటు చేసి అందులోకి మార్చాలి అనేటైతే ప్రధానంగా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మౌనిక. రైట్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ.